Hello students, welcome to the online classes of ABN and PRR College of Science, Kovur. I am Thompson, lecturer in commerce. The subject I am dealing is marketing of financial services. Marketing of financial services. The subject is for third BCom general students. Third BCom general students. The semester is 6th semester. Right, students, in today's class we will discuss about constructing service environment. Constructing service environment. This is our today's topic. స్టూడెంట్స్ ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేసుకునే కాన్సెప్ట్ ఏంటంటే కన్స్ట్రక్టింగ్ సర్వీస్ ఎన్విరాన్మెంట్. దీని తెలుగులో నిర్మాణాత్మక సేవా పర్యావరణం. నిర్మాణాత్మక సేవా పర్యావరణం అని అంటారు. కన్స్ట్రక్టింగ్ సర్వీస్ ఎన్విరాన్మెంట్ అనే దాని మీనింగ్ ఏంటంటే సర్వీసెస్ని ఆఫర్ చేసే ఆర్గనైజేషన్సు ఆఫీసెస్లో ఏ విధమైన ఫిజికల్ ఆబ్జెక్ట్స్ని కలిగి ఉండాలి, కస్టమర్స్కి ఆఫీస్లో ఏ విధమైన ఎన్విరాన్మెంట్ని ప్రొవైడ్ చేయాలి అనే దానికి సంబంధించిందే కన్స్ట్రక్టింగ్ సర్వీస్ ఎన్విరాన్మెంట్. అంటే ఎవరైనా ఒక కస్టమర్ ఆర్గనైజేషన్కి వచ్చి మన సర్వీస్ ఆర్గనైజేషన్లో అతను ఏదైనా ఒక సర్వీస్ని పొందాలి అనుకున్నప్పుడు అతనికి ఆఫీస్లో అన్ని రకాలైన ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి. అన్నిటికంటే ప్రాముఖ్యంగా మన ఆర్గనైజేషన్లో అంటే సర్వీసెస్ని ఏ ప్లేస్లో ప్రొవైడ్ చేస్తున్నామో అక్కడ ఎన్విరాన్మెంట్ చాలా అట్రాక్టివ్గా ఉండాలి. సో ఆఫీస్లో ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ అట్రాక్టివ్గా ఉన్నప్పుడు కస్టమర్స్ మన ఆర్గనైజేషన్ వైపు అట్రాక్ట్ అయ్యి మన ఆర్గనైజేషన్లో సర్వీసెస్ని పొందడానికి వాళ్ళు ముందుకొస్తారు. సో ఆ విధంగా ఏ ప్లేస్లో అయితే సర్వీసెస్ని అందిస్తున్నారో ఆ ప్లేస్లో మంచి వాతావరణాన్ని సృష్టించాలి. మంచి వాతావరణం ద్వారా కస్టమర్సు సంస్థ వైపు ఆకర్షించబడి సంస్థ అందించే సేవలను పొందడానికి ముందుకు వస్తారు. ఏ సేవా సంస్థ అయితే వినియోగదారులకు సేవలను అందించడానికి మంచి స్వచ్ఛమైన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించి అటువంటి వాతావరణంలో వినియోగదారులకు సేవలను అందిస్తుందో ఆ సంస్థ సేవల పట్ల వినియోగదారులు అత్యధిక సంతృప్తిని వ్యక్తపరుస్తారు. సో సేవా సంస్థలు సేవలు అందించడం ద్వారా సేవా రంగంలో విజయాన్ని సాధించాలంటే అవి తప్పనిసరిగా ఏ ప్రదేశంలో అయితే సేవలు అందిస్తున్నాయో ఆ ప్రదేశంపై మంచి దృష్టిని కేంద్రీకరించి సేవలు అందించే ప్రదేశంలో మంచి స్వచ్ఛమైన ఆహ్లాదకరమైన మరియు వినియోగదారులను ఆకర్షించే రీతిలో ఆ పరిసరాలను ఆ పర్యావరణాన్ని తీర్చిదిద్దాలి. దీన్నే కన్స్ట్రక్టింగ్ సర్వీస్ ఎన్విరాన్మెంట్ అంటారు. తెలుగులో నిర్మాణాత్మక సేవా పర్యావరణం. రైట్. సర్వీస్ ఎన్విరాన్మెంట్ కమ్యూనికేట్ అండ్ డిటర్మైన్ ద పొజిషనింగ్ ఆఫ్ ద ఎంప్లాయీస్, సర్వీసెస్, షేప్ యాజ్ వెల్ యాజ్ కస్టమర్ ప్రొడక్టివిటీ. సర్వీస్ ఎన్విరాన్మెంట్ అనేది అంటే ఏ ప్లేస్లో అయితే సర్వీసెస్ని ఆఫర్ చేస్తున్నామో అంటే ఆఫీస్ లోపల ఇన్సైడ్ ఆఫ్ ద ఆఫీస్ దాన్నే సర్వీస్ ఎన్విరాన్మెంట్గా మనం ట్రీట్ చేయొచ్చు. సో సర్వీస్ ఎన్విరాన్మెంట్ అనేది ఏం చేస్తుందంటే ఇట్ కమ్యూనికేట్, అది మాట్లాడుతుంది, అండ్ డిటర్మైన్ ద పొజిషనింగ్ ఆఫ్ ద ఎంప్లాయీస్. సర్వీస్ ఎన్విరాన్మెంట్ అనేది కమ్యూనికేట్ చేస్తుంది. ఇంకా ఏం చేస్తుంది అంటే ఎంప్లాయీస్ యొక్క పొజిషనింగ్ ఏంటనేది డిటర్మైన్ చేస్తుంది.
ఎంప్లాయీస్ యొక్క అంటే ఆఫీస్లో పనిచేసే ఎంప్లాయీస్ యొక్క పొజిషన్స్ ఏంటి అనేది కూడా సర్వీస్ ఎన్విరాన్మెంట్ మనకి డిటర్మైన్ చేస్తుంది. ఇంకా ఆఫీస్లో ఏ రకమైన సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారో వాటిని తెలియజేస్తుంది. దానితో పాటు ఆఫీస్కి ఒక రకమైన షేప్ని కూడా క్రియేట్ చేస్తుంది. ఈ విధంగా సర్వీస్ ఎన్విరాన్మెంట్ అనేది కస్టమర్స్కి ఒక విషయాన్ని కమ్యూనికేట్ చేస్తుంది. ఏ విషయాన్ని కమ్యూనికేట్ చేస్తుంది అంటే ఆఫీస్లో ఎంప్లాయీస్ యొక్క పొజిషన్స్ ఏంటి, ఆఫీస్ లోపల ఏ సర్వీసెస్ని ఆఫర్ చేస్తున్నారు, టోటల్గా ఆఫీస్ లోపల మొత్తం సర్వీసెస్ అందించే షేప్ ఏ రూపంలో ఉంది అనేది తెలియచేస్తుంది. దానితో పాటు కస్టమర్ ప్రొడక్టివిటీ అంటే మీనింగ్ ఏంటంటే సర్వీస్ క్వాలిటీ అండ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. సర్వీస్ క్వాలిటీగా ఉంటే కస్టమర్ డెఫినెట్గా సాటిస్ఫాక్షన్ ఎక్స్ప్రెస్ చేస్తాడు. కాబట్టి ప్రతి సర్వీస్ ఆర్గనైజేషన్ కూడా దేని విషయంలో జాగ్రత్త తీసుకోవాలి అంటే సర్వీస్ ప్రొడక్టివిటీ విషయంలో. ఈ సర్వీస్ ప్రొడక్టివిటీ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి అంటే సర్వీస్కి క్వాలిటీ ఉండాలి. సర్వీస్కి ఎప్పుడైతే క్వాలిటీ ఉంటుందో ఆటోమేటిక్గా కస్టమర్స్ సాటిస్ఫాక్షన్ ఎక్స్ప్రెస్ చేస్తారు. సో ఈ విధమైన విషయాల్లో మనకి సర్వీస్ ఎన్విరాన్మెంట్ అనేది ఉపయోగపడుతుంది. సేవా పర్యావరణం అనేది ఏమి చేస్తుంది? అసలు సేవా పర్యావరణం అంటే సేవలు అందించే ప్రదేశం లోపల ఏ విధమైన వాతావరణం ఉంది, సేవలు అందించే ఆఫీస్ లోపల ఏ విధమైన వాతావరణం ఉందంటే ఆఫీస్ లోపల పనిచేసే ఎంప్లాయీస్ ఎవరు, వారి యొక్క స్థానాలు ఏంటి అంటే వారి యొక్క స్థానాలు పొజిషన్స్ ఏంటి, ఏ ప్లేస్లో క్లర్క్ ఉంటాడు, ఏ ప్లేస్లో ప్యూన్ ఉంటాడు, ఏ ప్లేస్లో అటెండర్ ఉంటాడు, ఏ ప్లేస్లో మేనేజర్ ఉంటాడు, లేకపోతే ఈ విధంగా డిఫరెంట్ కేటగిరీస్ ప్రకారం ఆఫీస్లో పనిచేస్తున్న పర్సన్స్ ఏ ప్లేసెస్లో ఏ పొజిషన్స్లో ఉంటారు. దాంతోపాటు ఆఫీస్లో ఏ విధమైన సర్వీసెస్ ఆఫర్ చేయబడుతున్నాయి, దాంతోపాటు ఆఫీస్ యొక్క షేప్ ఏంటి, ఇక ఫైనల్గా వినియోగదారుని ఉత్పాదకత. ఈ విధంగా ఈ అన్ని విషయాలు అంటే ఎవరైనా ఒక కస్టమర్ ఒక ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆ ఆఫీస్లో పలానా ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళ యొక్క ప్లేసెస్ ఇవి, ఆఫీస్లో ఈ విధమైన సర్వీసెస్ని అందిస్తున్నారు, ఆఫీస్ యొక్క షేప్ ఈ విధంగా ఉంటుంది అంటే ఎంట్రన్స్ ఇది, వాళ్ళకి చైర్స్ ఈ ప్లేస్లో ఉంటాయి, ఆ ప్లేస్లోనేమో క్యాష్ కౌంటర్ ఉంటుంది, ఈ ప్లేస్లోనేమో మేనేజర్ రూమ్ ఉంటుంది, ఈ ప్లేస్లోనేమో వచ్చిన కస్టమర్స్ వెయిట్ చేసే వెయిటింగ్ ఏరియా ఉంటుంది. దీన్నే ఆఫీస్ షేప్ అంటారు. దాంతోపాటు కస్టమర్ ప్రొడక్టివిటీ అంటే వినియోగదారుని సంతృప్తి. ఈ అన్ని విషయాల్ని కలిపి సర్వీస్ ఎన్విరాన్మెంట్ అంటారు, సేవా పర్యావరణం అని అంటారు. సర్వీస్ ఎన్విరాన్మెంట్ అంటే సర్వీస్ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన మీనింగ్ ఇంకొకసారి ఏంటంటే ఆఫీస్లో పనిచేసే ఎంప్లాయీస్ ఎవరెవరు, వాళ్ళ యొక్క పొజిషన్స్ ఏంటి, ఆఫీస్లో ఏ విధమైన సర్వీసెస్ని ఆఫర్ చేస్తున్నారు, ఆఫీస్ యొక్క షేప్ ఏంటి, దాంతోపాటు కస్టమర్ ప్రొడక్టివిటీ ఏంటి, ఈ అన్ని విషయాలను కలిపి సర్వీస్ ఎన్విరాన్మెంట్ అని పిలుస్తారు. రైట్. ఈ సర్వీస్ ఎన్విరాన్మెంట్ అనేది ఏం చేస్తుంది అంటే ఇట్ గివ్స్ గైడెన్స్ టు ద కస్టమర్స్ త్రూ ద డెలివరీ సిస్టమ్ ఆఫ్ సర్వీసెస్ని ఏ విధంగా డెలివరీ చేస్తున్నారు దాని ప్రకారం ఈ సర్వీస్ ఎన్విరాన్మెంట్ అనేది కస్టమర్స్కి ఒక గైడెన్స్ ఇస్తుంది. ఆఫీసులోకి ఎంటర్ అయిన కస్టమర్ ఏ విధంగా సర్వీసెస్ని పొందాలి అనుకున్నప్పుడు అతనికి ఒక ఐడియా ఏ విధంగా వస్తుంది అంటే సర్వీసెస్ని డెలివరీ చేసే సిస్టమ్ ప్రకారం ఏ సర్వీస్ని ఎక్కడ డెలివరీ చేస్తున్నారు అనేది కస్టమర్కి క్లియర్గా తెలిస్తే అప్పుడు కస్టమర్ ఆ సర్వీస్ని తను ఈజీగా ఫాస్ట్గా ఏ విధంగా పొందగలడో తెలుసుకుంటాడు. సో కస్టమర్కి గైడెన్స్ అనేది ఏ విధంగా వస్తుంది అంటే కస్టమర్ పొందే గైడెన్స్ ఏ విధంగా వస్తుంది అంటే ఆ ఆఫీస్లో సర్వీసెస్ని డెలివరీ చేసే సిస్టమ్ ప్రకారమే ఒక కస్టమర్ సర్వీసెస్ని ఆఫీస్లో ఎంత ఈజీగా ఫాస్ట్గా పొందగలడో తెలుసుకోగలడు. ఇది సర్వీస్ ఎన్విరాన్మెంట్ ద్వారా తెలుస్తుంది.
నెక్స్ట్, కన్స్ట్రక్టింగ్ ద సర్వీస్ ఎన్విరాన్మెంట్ ఈజ్ అన్ ఆర్ట్ దట్ టేక్స్ కన్సిడరబుల్ టైమ్ అండ్ ఎఫర్ట్. ఒక ఆఫీస్లో ఉన్నటువంటి అట్మాస్ఫియర్ని, ఒక ఆఫీస్లో ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ని చాలా అట్రాక్టివ్గా తీర్చిదిద్దడం అనేది ఒక కళ. కన్స్ట్రక్టింగ్ ద సర్వీస్ ఎన్విరాన్మెంట్ ఈజ్ ఎన్ ఆర్ట్ అంటే ఒక ఆఫీస్లో ఏ ప్లేస్లో కౌంటర్స్ ఉండాలి, ఏ ప్లేస్లో కస్టమర్స్ వెయిట్ చేసే ప్లేస్ ఉండాలి, ఏ ప్లేస్లో కస్టమర్స్ క్వరీస్ తెలియచేయడానికి కౌంటర్స్ సెపరేట్గా ఏర్పాటు చేయాలి, ఏ ప్లేస్లో మేనేజర్ కౌంటర్ ఉంటుంది. ఈ విధంగా ప్రతి దాన్ని కూడా చాలా పక్కాగా ప్లాన్గా డిజైన్ చేయడం అనేది ఒక కళ. అందుకే దీన్ని కన్స్ట్రక్టింగ్ ద సర్వీస్ ఎన్విరాన్మెంట్ ఈజ్ అన్ ఆర్ట్ అని అంటారు. ఇలాగా ఒక ఆఫీస్లో ఎన్విరాన్మెంట్ని చాలా అట్రాక్టివ్గా తీర్చిదిద్దడానికి టైం పడుతుంది, ఎఫర్ట్ కూడా అవుతుంది. ఎంతో టైం తీసుకుంటుంది, ఎంతో ఎఫర్ట్ పెట్టిన తర్వాత మాత్రమే సర్వీస్ ఎన్విరాన్మెంట్ని చాలా అట్రాక్టివ్గా మనం డిజైన్ చేయడానికి వీలుంటుంది. రైట్. వన్స్ దే ఆర్ డిజైన్డ్ అండ్ బిల్ట్ అంటే ఆఫీస్ లోపల సర్వీస్ ఎన్విరాన్మెంట్ ఏ విధంగా ఉండాలి అని మనం అనుకున్న తర్వాత దాన్ని డిజైన్ చేసి ఆ విధంగా సర్వీస్ ఎన్విరాన్మెంట్ని బిల్టప్ చేసిన తర్వాత సర్వీస్ ఎన్విరాన్మెంట్స్ ఆర్ నాట్ ఈజీ టు చేంజ్. అంటే ఒక్కసారి ఆఫీస్ లోపల మనం ఏ సర్వీసెస్ని ఏ ప్లేసెస్లో అందిస్తున్నాము అని సర్వీస్ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని చాలా బాగా ప్రాపర్గా డిజైన్ చేసి బిల్ట్ చేసిన తర్వాత ఆ ఎక్విప్మెంట్ని మళ్ళీ ఈజీగా చేంజ్ చేయడానికి వీలు పడదు. అందుకే ఏదైనా సర్వీస్ ఆర్గనైజేషన్ సర్వీస్ ఎన్విరాన్మెంట్ని డిజైన్ చేసుకునేటప్పుడు పర్మనెంట్గా లాంగ్ పీరియడ్ని దృష్టిలో పెట్టుకుని ప్లస్ కస్టమర్స్ యొక్క కాన్సన్ట్రేషన్ని క్యాచ్ చేసే విధంగానే ఈ సర్వీస్ ఎన్విరాన్మెంట్ని తీర్చిదిద్దుకోవాలి. ఒక్కసారి సర్వీస్ ఎన్విరాన్మెంట్ని డిజైన్ చేసి దాన్ని బిల్టప్ చేసిన తర్వాత దాన్ని తిరిగి అంత ఈజీగా చేంజ్ చేయడానికి వీలు పడదు. కాబట్టి ప్రతి సర్వీస్ ఆర్గనైజేషన్ మ్యాక్సిమం చాలా అట్రాక్టివ్ వేలోనే సర్వీస్ ఎన్విరాన్మెంట్ని డిజైన్ చేసుకోవాలి. రైట్. ఇప్పుడు కన్స్ట్రక్టింగ్ సర్వీస్ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన ఇంపార్టెంట్ థింగ్స్ గురించి మనం డిస్కస్ చేసుకుంటాం. దాంట్లో ఫస్ట్ది షేపింగ్ కస్టమర్స్ ఎక్స్పీరియన్స్ అండ్ బిహేవియర్. షేపింగ్ కస్టమర్స్ ఎక్స్పీరియన్స్ అండ్ బిహేవియర్, దీని తెలుగులో వినియోగదారుల అనుభవాలు మరియు ప్రవర్తన అని అంటారు. వినియోగదారుల అనుభవాలు మరియు ప్రవర్తన. ఒక ఆఫీస్లోకి ఎంటర్ అయిన తర్వాత కస్టమర్ యొక్క ఎక్స్పీరియన్స్ కానీ అతని యొక్క బిహేవియర్ కానీ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ఆ ఆఫీస్లో ఉన్నటువంటి ఇన్సైడ్ ఎన్విరాన్మెంట్. ఒక ఆఫీస్ లోపల ఏ విధమైన వాతావరణం ఉందో అంటే ఒక ఆఫీస్ లోపల సేవలను అందించే విధానం ఏ విధంగా ఉందో దాన్ని బట్టే వినియోగదారుని యొక్క ప్రవర్తన, అతని యొక్క అనుభవం అనేది ఆధారపడి ఉంటుంది. ఒకసారి క్రొత్తగా ఎవరైనా ఒక కస్టమర్ ఆఫీస్ని విజిట్ చేసిన తర్వాత ఆఫీస్ లోపల ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ చాలా ప్లీజింగ్గా అట్రాక్టివ్గా ఉన్నప్పుడు అది అతని బిహేవియర్ మీద ఒక పాజిటివ్ ఇంపాక్ట్ తీసుకొచ్చి అతనికి ఒక మంచి ఎక్స్పీరియన్స్ని మిగుల్చుతుంది. సో ఆ కస్టమర్ తిరిగి పదే పదే ఫ్రీక్వెంట్గా అదే ఆర్గనైజేషన్లో సర్వీసెస్ని పొందడానికి ఇష్టపడతాడు. ఒక కస్టమర్ పదే పదే రిపీటెడ్గా ఒక పర్టిక్యులర్ ఆర్గనైజేషన్లో సర్వీసెస్ని పొందేటట్లు చేయాలి అంటే ఆ ఆర్గనైజేషన్ సర్వీసెస్ని అందించే ప్లేస్లో ఒక మంచి ప్లీజింగ్ అండ్ అట్రాక్టివ్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయాలి. దాన్నే షేపింగ్ కస్టమర్స్ ఎక్స్పీరియన్స్ అండ్ బిహేవియర్. వినియోగదారుల అనుభవాలను మరియు ప్రవర్తనను ఇది తీర్చిదిద్దుతుంది సేవా పర్యావరణం అనేది. రైట్. సెకండ్ పాయింట్, ఇమేజ్ పొజిషనింగ్ అండ్ డిఫరెన్సియేషన్. ఇమేజ్ పొజిషనింగ్ అండ్ డిఫరెన్సియేషన్, తెలుగులో దీని అర్థం రూపం, ప్రదేశం మరియు వైవిధ్యం. రూపం, ప్రదేశం లేదా స్థానం మరియు వైవిధ్యం. దీని అర్థం ఏంటంటే సర్వీసెస్ అనేవి కంటికి కనిపించవు. ద సర్వీసెస్ ఆర్ ఇంటాంజిబుల్ ఇన్ నేచర్. స్వభావరీత్యా సేవలు కంటికి కనిపించవు. అయితే
ఈ విధంగా కంటికి కనిపించని దాని యొక్క క్వాలిటీ ఎలా ఉంటుందో అనేది కస్టమర్స్ ఎక్స్పెక్ట్ చేయడానికి వీలుండదు. దానికి గల కారణం ఏంటంటే కంటితో చూడడానికి వీలు పడదు కాబట్టి ఏదైనా ఒక సర్వీస్ యొక్క క్వాలిటీని ఎక్స్పెక్ట్ చేయడానికి కస్టమర్స్కి అంతగా సాధ్యం కాదు. కాబట్టి సర్వీస్ క్వాలిటీ ఏ విధంగా ఉంటుందో అని కస్టమర్స్కి ఉన్నటువంటి అనుమానాన్ని నివృత్తి చేయడానికి సర్వీస్ ఆర్గనైజేషన్స్ చేయాల్సిన పని ఏంటంటే ఆఫీస్ లోపల మంచి ప్లీజింగ్ అండ్ అట్రాక్టివ్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయాలి. ఆఫీస్ లోపల ఉన్నటువంటి ప్లీజింగ్ అండ్ అట్రాక్టివ్ ఎన్విరాన్మెంట్ బట్టే ఆఫీస్ లోపల ప్రొవైడ్ చేసే సర్వీసెస్ యొక్క క్వాలిటీ ఏ విధంగా ఉంటుందో కస్టమర్ ఒక ఎక్స్పెక్టేషన్కి రాగలడు. కాబట్టి మన ఆర్గనైజేషన్ అందించే సర్వీస్ క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంటుంది అని మనం చెప్పాలి అనుకున్నప్పుడు మనం చెప్పడానికి వీలు పడదు. కాబట్టి ఎందుకంటే సర్వీసెస్ అనేవి కంటికి కనిపించవు కాబట్టి కంటితో చూసి క్వాలిటీని చెక్ చేయడానికి వీలు కాదు. కాబట్టి సర్వీసెస్ విషయంలో ఆర్గనైజేషన్ చేయాల్సిన పని ఏంటంటే మన సర్వీస్ క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంటుంది అని ఏ ఆర్గనైజేషన్ అయితే చెప్పదలుచుకుందో ఆ ఆర్గనైజేషన్ సర్వీసెస్ని ఆఫర్ చేసే ఆఫీస్ లోపల మంచి ప్లీజింగ్ అండ్ అట్రాక్టివ్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయాలి. అటువంటి అట్మాస్ఫియర్లో కస్టమర్స్కి సర్వీసెస్ని కానీ ఆఫర్ చేసినట్లయితే కస్టమర్స్ డెఫినెట్గా సర్వీసెస్ నుంచి సాటిస్ఫాక్షన్ పొందగలుగుతారు. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వాల్యూ ప్రపోజిషన్. విలువ ప్రతిపాదన అని అంటారు. విలువ ప్రతిపాదన అంటే ఒక ఆర్గనైజేషన్ అందించే సర్వీసెస్కి ఒక వాల్యూ ఏ విధంగా వస్తుంది అంటే ఆ ఆర్గనైజేషన్ ఎంత మంచి అట్రాక్టివ్ అట్మాస్ఫియర్లో సర్వీసెస్ని అందిస్తుందో అనే దాన్ని బట్టే. అంటే ఆర్గనైజేషన్కి ఒక మంచి నేమ్ అండ్ గుడ్ విల్ రావాలి అంటే ఒక ఆర్గనైజేషన్ అందించే సర్వీసెస్కి బయట పబ్లిక్లో వాల్యూ అనేది రావాలి అంటే ఆర్గనైజేషన్ చేయాల్సిన పని ఏంటంటే ఆఫీస్లో ఒక మంచి ప్లీజింగ్ అండ్ అట్రాక్టివ్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసి అటువంటి సిచ్యువేషన్లో కస్టమర్స్కి సర్వీసెస్ని అందించాలి. ఫర్ ఎగ్జాంపుల్ అమ్యూజ్మెంట్ పార్కు గురించి మనం మాట్లాడుకుంటే అంటే ఆహ్లాదభరితమైన వినోదభరితమైన పార్కులు అమ్యూజ్మెంట్ పార్క్స్ అంటే జనరల్గా ఫన్నీగా హ్యాపీగా టైం స్పెండ్ చేయడం కోసం కొన్ని పార్క్స్ని కస్టమర్స్ విజిట్ చేస్తూ ఉంటారు. వాటిని అమ్యూజ్మెంట్ పార్క్స్ అంటారు. అటువంటి పార్కుల్లో కస్టమర్స్ నిజంగా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అనుభవించాలి అంటే ఆ పార్కులో ఉన్నటువంటి అట్మాస్ఫియర్ చాలా ప్లీజింగ్గా అట్రాక్టివ్గా ఉండాలి. ఏ కస్టమర్స్ అయితే ఏ పర్సన్స్ అయితే పార్క్ని విజిట్ చేస్తున్నారో వాళ్ళు పార్క్ని విజిట్ చేసి పార్కులో వాళ్ళు ఆహ్లాదాన్ని సంతోషాన్ని పొందే విధంగా అవసరమైన అన్ని ఆబ్జెక్ట్స్ని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత పార్క్ మేనేజ్మెంట్దే. దీన్నే వాల్యూ ప్రపోజిషన్ అంటారు, విలువ ప్రతిపాదన. సో ఈ విధమైన అన్ని ఫిజికల్ ఆబ్జెక్ట్స్ని ప్రాపర్గా అరేంజ్ చేసి పార్కు లోపల మంచి ప్లీజింగ్ అండ్ అట్రాక్టివ్ అట్మాస్ఫియర్ని సృష్టించడం ద్వారా పార్క్ మేనేజ్మెంట్ వాళ్ళు పార్క్ని విజిట్ చేసే పర్సన్స్కి లేదా విజిటర్స్కి ఒక మంచి ఆహ్లాదభరితమైన వాతావరణాన్ని అందించగలిగిన వారు అవుతారు. ఫలితంగా ఆ పార్క్ అందించే సర్వీసెస్కి మార్కెట్లో ఏమొస్తుంది, మంచి పేరు వస్తుంది. దాన్నే మనం వాల్యూ ప్రపోజిషన్, తెలుగులో విలువ ప్రతిపాదన అని నేర్చుకుంటున్నాం. ఫోర్త్ పాయింట్ ఫెసిలిటేట్ ద సర్వీస్ ఎన్కౌంటర్ అండ్ ఎన్హాన్స్ ప్రొడక్టివిటీ. సేవ పరస్పర చర్యలను సులభతరం చేయడం. అంటే ఎవరైనా ఒక కస్టమరు ఒక 2-3 సర్వీసెస్ని పొందడానికి ఆర్గనైజేషన్కి వచ్చినప్పుడు ఆ ఒక సర్వీస్కి మరొక సర్వీస్కి మధ్య పెద్ద గ్యాప్ కానీ లేకుండా ఒకదానికొకటి దగ్గర సంబంధం కలిగి ఒక సర్వీస్ తర్వాత మరొక సర్వీస్ని ఇమ్మీడియట్గా పొందే విధంగా ఏర్పాట్లు కానీ చేయగలిగినట్లయితే కస్టమర్స్ ఆర్గనైజేషన్ అందించే సర్వీసెస్ పట్ల మంచి సాటిస్ఫాక్షన్ని ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు. దీన్నే సేవా పరస్పర చర్యలను సులభతరం చేయడం అంటే ఫెసిలిటేట్ ద సర్వీస్ ఎన్కౌంటర్ అండ్ ఎన్హాన్స్ ప్రొడక్టివిటీ.
ఎప్పుడైతే ఆర్గనైజేషన్లో అందించే వేరియస్ సర్వీసెస్ని ఒకదానికొకటి కలిపి కస్టమర్స్కి ఎలాంటి ల్యాప్ లేకుండా కస్టమర్స్కి ఎలాంటి డిస్టర్బెన్స్ విసుగు పుట్టించకుండా ఒక మంచి ప్లీజింగ్ అండ్ అట్రాక్టివ్ అట్మాస్ఫియర్లో కస్టమర్స్కి సర్వీసెస్ని ఆఫర్ చేయగలుగుతామో ఆటోమేటిక్గా ఏది పెరుగుతుందంటే కస్టమర్ ప్రొడక్టివిటీ అంటే సర్వీస్ క్వాలిటీ పెరుగుతుంది. సర్వీస్ క్వాలిటీ పెరిగితే ఆటోమేటిక్గా కస్టమర్ సాటిస్ఫాక్షన్ కూడా పెరుగుతుంది. ఈ విధంగా ఆర్గనైజేషన్ అందించే సర్వీస్ ప్రొడక్టివిటీ పెంచడం కోసం సర్వీసెస్ని ఒకదానికొకటి కలిపి కస్టమర్స్కి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా సర్వీసెస్ని కానీ అందించగలిగినట్లయితే డెఫినెట్గా కస్టమర్స్ సర్వీసెస్ పట్ల మంచి సాటిస్ఫాక్షన్ని ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ.